సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే మనం వెల్ రైజ్ ఇండస్ట్రీస్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ గా కూడా కంప్లీట్ లెవెల్స్ ఎలా అయితే ప్లాట్ చేసి ఉన్నాయో ఎగ్జాక్ట్ గా అదే లెవెల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో ఎగ్జాక్ట్ గా 235 టార్గెట్ ఏదైతే మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసామో సో ఆ లెవెల్ హిట్ అయితే అవ్వడం జరిగింది. సో లాస్ట్ ఫ్యూ సెషన్స్ చూసుకున్నా కూడా మార్కెట్ చాలా వొలటైల్ గా ఉంది. ఎస్పెషలీ ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా రోజుల కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత ఇప్పుడైతే ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చింది. సో 230 అబౌవ్ మనకి క్లోజింగ్ కూడా వచ్చిందనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. సో మార్కెట్ కూడా సపోర్ట్ ఇస్తే మనకి నెక్స్ట్ వచ్చే టార్గెట్స్ ని కూడా ఈజీగా స్టాక్ అయితే అచీవ్ చేస్తుంది. సో ఏ లెవెల్స్ మనం నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు క్లియర్ గా అయితే ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. ఓకే, సో బెల్ రైజ్ ఇండస్ట్రీస్ షేర్ గురించి అయితే ఒకసారి క్విక్ గా లెవెల్స్ అయితే మనం రీక్యాప్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికంటే ముందు గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది చూసుకుంటే, సో మార్కెట్ అయితే మన కంటిన్యూస్ గా డౌన్ సైడే ఉంది. ఓవరాల్ ట్రెండ్ అయితే బేరిష్ గానే ఉంది. బట్ ఇవాళ మనకు కొంచెం ఒక షార్ట్ కవరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బికాస్ ఏమవుతుందంటే కంటిన్యూస్ గా మార్కెట్ పడుతున్నప్పుడు ఎవరైతే షార్ట్ పొజిషన్ తీసుకున్నారో అట్ సమ్ పాయింట్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు కొంచెం రివర్సల్ అవుతుంది. అగైన్ వాళ్ళు షార్ట్ పొజిషన్ ఇనిషియేట్ చేస్తారు బికాస్ వాళ్ళు ఎక్స్పైరీ, రైట్? సో ఎక్స్పైరీ అన్నప్పుడు ఆబ్వియస్గా ఏదైతే ఎక్స్పైరీ పొజిషన్స్ తీసుకుంటారో షార్ట్ పొజిషన్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం బయింగ్ అనేది వస్తుంది, ఆబ్వియస్ అది. సో ఈ బయింగ్ జెన్యున్ బయింగ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంకొన్ని రోజులు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ ఇచ్చి ఏదైనా ఒక లో ప్రీవియస్ లో ఒకసారి బ్రేక్ చేస్తే మనకి మార్కెట్ అనేది ఒక ట్రెండ్ డైరెక్షన్ చేంజ్ అయితే అనుకోవచ్చు. బట్ ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే చాలా వరకు వొలటైల్ గా ఉంది. ఐటీ సెక్టర్ కావచ్చు, సో ఏఐ రిలేటెడ్ బజ్ ఏదైతే కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో స్టాక్స్ కూడా కరెక్షన్ అవడం జరిగింది. సో వార్ రిలేటెడ్ కావచ్చు, సో ఇవన్నీ ఉంటూ మనకు మార్కెట్ సడన్ గా ఒక మూమెంట్ ఇస్తుందంటే సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. దట్ ఈస్ ఓన్లీ షార్ట్ కవరింగ్. ఓకే, సో షార్ట్ కవరింగ్ అవుతూనే ఉంటుంది. బట్ మన స్టాక్ స్పెసిఫిక్ గురించి ఆల్రెడీ చెప్పాం. స్టాక్ స్పెసిఫిక్ వెళ్తేనే మనం స్టాక్ మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా ఉంటాం. సో ఆ బేసిస్ మీద బ్రేక్అవుట్ అయ్యింది. సో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ 230 దగ్గర అయితే నేను ఒక సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 230 ఇన్ కేస్ మీకు ఎన్ని ఆపర్చునిటీ వస్తే మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్స్ నేను 250 ప్లస్ అయితే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక మంచి అప్ మూవ్ అయితే స్టాక్ లో ఉంది. ఒక లాంగ్ టర్మ్ స్టాక్ అనమాట. ఇది కళ్ళు మూసుకుని అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అన్లెస్ అంటిల్ మేనేజ్మెంట్ లో ఏం చేంజెస్ అవ్వకుండా ఫేర్ గా బిజినెస్ రన్ అవుతే మాత్రం ఈ పర్టికులర్ కంపెనీ 250 ప్లస్ అయితే ఈజీగా అచీవ్ చేస్తుంది. బికాస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ బిజినెస్ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ స్టాక్ గురించి రెగ్యులర్ గా డిస్కస్ చేశాను. 110 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ డబల్ ద రిటర్న్స్ అయితే ఇప్పటి వరకు స్టాక్ అయితే ఇచ్చింది. సో ఇదన్నమాట బెల్ రైజ్ ఇండస్ట్రీస్ గురించి. సో మీకు ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా నా మొబైల్ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 8919879532. ఓకే, సో ఈ పర్టికులర్ మొబైల్ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా సో మళ్ళీ నేను నంబర్ క్లియర్గా రాస్తాను. సో దట్ ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఒక్క నిమిషం, 8919879532. ఓకే, సో ఇది నా నంబర్. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా లెవెల్స్ కానీ లేకపోతే ఏమైనా స్టాక్ గురించి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా క్లారిఫై చేసుకోవచ్చు. సో నాకు సెపరేట్ గ్రూప్ కూడా ఉంది, దాంట్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.